లోకేష్ పాదయాత్రలు ఈ మధ్య ఒక ఎర్ర పుస్తకం పట్టుకుంటున్నారు. ఆ ఎర్ర పుస్తకంలో పేర్లు రాస్తాం. వేస్తారా లోకేష్ అన్న మాట వినపడగానే ఒళ్ళంతా ఏదో వైబ్రేషన్స్ వచ్చినట్టు, మహేష్ అంటే వైబ్రేషన్స్ వస్తున్నాడు ఈ సినిమాలో. అలా లోకేష్ అనగానే వైబ్రేషన్స్ వచ్చినట్టు ఆవిడ నవ్వు చూడండి ఒకసారి. ఏమన్నా అంటే మహిళ మాజీ మంత్రి గారు మనం ఏం అనకూడదు, ఎందుకంటే మనకి బేసిక్గానే లేడీస్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అన్ని రాస్తున్నానని చెప్పి అధికారంలోకి రాగానే ఎర్ర పుస్తకంలో రాసిన అందరి సంగతి చూస్తున్నాను. నాకైతే ఆ ఎర్ర పుస్తకం పక్కన ఎందుకంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని మా నాన్న సీఎం గా ఉన్నా కూడా నేను ఎర్ర పుస్తకం పట్టుకుని ఆయన తిరుగుతుంటే ఎర్ర పుష్పం అనిపింది. మరి ఇప్పుడు ఎర్రసీర కట్టుకుని ఉంది, ఇక్కడ ఏమనాలి మనం? ఏమనంటే అది రాజేష్ మహిళల్ని అవమానపరుస్తున్నాడు, కించపరుస్తున్నాడు అంటారు. మరి మగవాళ్ళు చేసిన పాపం ఏంటండి? మమ్మల్ని ఎవరన్నా అవమానించచ్చా? నేను ఆ మహిళల్ని అడుగుతున్నాను. నేను ఎవరన్నా ఒకడు ఒక్క మాట లేడీస్ మీద ఏమన్నా మాడితే మహిళా లోకం భగ్గుమంటదే. మరి ఇలాంటి మహిళలు మరి మగవాళ్ళని అంత దారుణం మాడచ్చండి? మహిళలు లేకపోతే ఈ లోకం ముందుకు నడదు, వాస్తవమే. అలాగే మగవాళ్ళు లేకపోయినా కూడా నడదు కదండి. చూడండి, ఎర్ర పుస్తకం పట్టుకుంటేనే ఎర్ర పుష్పంలో కనిపిస్తాయి ఈవిడికి. ఈవిడ మొత్తం ఎర్ర జాకెట్ వేసుకుంది, ఎర్ర చీర కట్టుకుంది. మరి ఆవిడ మాకు ఎలా కనపడాలి? పోనీ ఇలా కనపడదని చెప్తే మళ్ళీ గోలా, మేమేం అనకూడదు. ఎమ్మెల్యే కాలేకపోయాను, నేను మంత్రిగా ఉండి ఎలక్షన్ లో నించున్న ప్రజలు నన్ను నమ్మలేదు, సో నేను అన్నిట్లోనూ ఫెయిల్యూర్ అయిపోయాను, కాబట్టి నేను ఒక పెద్ద ఎర్రి పుష్పాన్ని అని సింబాలిక్ గా ఎర్ర బుక్ పట్టుకున్నట్టు అనిపించింది. ఇప్పుడు తెలిసింది లేకపోతే ఏంటి ఆ రోజు రాసుకొని బంగారం. ఇప్పుడు ఎవరు ఎర్రి పుష్పాలు అయ్యారో, ఎవరు పొద్దుతిరుగుడు పువ్వుల్లో మళ్ళీ ఇళ్లలోకి దూరేశారో, ఎవరు దుప్పలు కప్పుకుని మంచాల కిందకు దూరేశారో ప్రజలందరికీ ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఎంతసేపు అండి ఒకటి పేట ఇలా తిరగబడ్డానికి? ఆ అహంకారం, ఆ గర్వం, ఆ వెక్కిలి నవ్వులు, ఇలాంటి నవ్వు వల్లే మహాభారతం జరిగి కురుక్షేత్రం జరిగి 18 లక్షల మంది పట్టు అయిపోయారు పైకి. ఈ నవ్వుల వల్లే ఎదుటోళ్ళని చూసి వెకిలిగా నవ్వటం, వెకిలి వేషాలు వేయటం కొద్దిమందికి చెల్లిందండి అది. ఇప్పుడు ఈ నవ్వుల వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి అంత అట్టప్లాప్ అయిపోవడానికి, 11 సీట్లు పరిమితం అయిపోవడానికి కారణం ఈ నవ్వే అంటే. అప్పుడు దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వింది, ఇక్కడ నారా లోకేష్ గారిని చూసి ఈ రోజే నవ్వింది. అక్కడ దుర్యోధనుడు మొత్తం ఎలా సమాప్తం అయిపోయాడో ఇక్కడ వైసీపీ మొత్తం అలాగే ఫినిష్ అయిపోయిందండి, సమాప్తం, ఎండ్ కార్డు. ఇక మనం ఎన్ని రెచ్చగొట్టినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, పేటీఎంలో ఇవన్నీ ప్రజలు తెలిసిపోయింది. నారాసుర రక్త చరిత్ర 4.0 అని వేస్తున్నారు. ఒరే టైటిల్ అన్నా మార్చండి రా బాబు. గతంలో మీ బాబాయ్ మీరే చంపేసుకుని నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడు ఎక్కడ జరిగినా తీసుకొచ్చి నారాసుర రక్త చరిత్ర 4.0. ఇప్పుడు టైటిల్ అన్నా మార్చకపోతే జనాలు కనీసం నమ్మటానికన్నా ఆస్కారం, ఒక్క సెకండ్ అన్నా నమ్మటానికి ఉండదు కదరా. 30% జగన్ బ్రో సంకనాకపోవడానికి ఈడొకటి కారణం. వీళ్ళకి మనం పాలాభిషేకాలు చేయాలండి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ వాగుడు, వీళ్ళ నోటితోలే వైసీపీ పార్టీ అంటే ఏంటి, దాని నిజ స్వరూపం ఏంటనేది ప్రజలందరికీ తెలియజేసింది. వీడు చూడండి సినిమా డైలాగ్ చెప్తాడు. ఏమన్నా మాట్లాడితే నేను ఒక రెడ్ బుక్ తీసా, రెడ్ బుక్ లో రాసా, ఒరే 4 పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం, మతి మరిపోడు తప్ప. 4 పేర్లు గుర్తుపెట్టుకోలేని వ్యక్తిని నీకు బుక్ కావాలా? మాకు బుక్ అవసరంలా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది బిడ్డా. నువ్వు రాసింది కాదు రెడ్ బుక్. జూన్ 10 లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మధ్య సినిమా వచ్చింది, సీలు చూసినావు కదా, సీలు ఎవడైతే మాట్లాడిండో రాసుకో. కనీసం లెక్క పెట్టుకోండి, దేవుణ్ణి ప్రార్థించండి. 10 మంది మీద అయినా సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే, వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులం కాదు బిడ్డ. నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే అధికారం వస్తే మళ్ళీ పులైబూదురటండి. అధికారం వస్తున్నట్టండి రెడ్ బుక్ కాదటండి. సలార్ సినిమా వచ్చింది కదండి, సీలే హతడాడు గుండ్ల మీద. మాకు గుండ్ల మీద 10 మంది కన్నా సీలేసేసి ఈ పోటుగాడు హీరోలో బిల్డప్ ఇచ్చేస్తాడట. జగన్ బ్రో మళ్ళీ సీఎం అయితే, అతను సీఎం అవ్వకపోతే ఏటో చెప్పలేదు ఆ రోజునాడు. అతను సీఎం అవ్వకపోతే ఈడు మంచంగా దూరేస్తాడు. ఇక పోరాటం లేదు, ప్రజలు లేరు, ఏమీ లేదు, మొత్తం గాలి కుదిరేస్తాడు. సీఎం అయితే మాత్రం రెచ్చిపోతాడటండి. ఓ వారు ఏం మొగొడతానరా బాబా నీలా, ఏం మొగొడతానో, ఏం డైలాగులు, అబ్బా ఏమన్నా డైలాగా ఇది? సిగ్గేస్తున్నారా మీలాంటి వాళ్ళు చెప్తా ఉంటాను. చిచ్చి మేము ఇక్కడ రాసుకోన్నాం, ఇక్కడ ఉన్నాయి, లెక్క పెట్టుకోండి. 10 పేర్లు, 10 చీటీలు ఎత్తి మరి అప్పుడు జగనన్న గమ్ముడు ఉన్నామన్నా. ఒరే అబ్బాయి
మీరు 2024 నుంచి వెనక్కి 2019 దాకా మీరే కదా అధికారంలో ఉన్నారు. అప్పుడు పీకలేంది మళ్ళీ 24 తర్వాత పీకెత్తారా? అప్పుడు ఎవడన్నా భయపడ్డారా మీకు? మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు. ఈ వాగుతున్నప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు. మీ తొక్క మేము పడుకోబెట్టి నార తీసినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఏం చేశారు? కేసులు పెట్టారు, వేధించారు. ఎవడన్నా భయపడ్డాడు? ఎవడన్నా మీలా కలుగుల్లో దూరేశాడా? తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ రోడ్డు మీద నిలబడి ఫైట్ చేసామే మీరు అధికారంలో ఉండగానే. అంతేగాని మేము సీఎం అయ్యాక పొడిచేస్తాం, సీఎం అయ్యాక కత్తి తిప్పేస్తాం, అప్పుడు దాకా అందరి సంఖ్యలోకి దూరేస్తాం అనలేదురా బాబు. మేము డైరెక్ట్ పోరాడాలా. ధైర్యవంతుడు అంటే అధికారం వచ్చిన తర్వాత మూలంలో కూడా లేచి పోరాడేస్తానంటరా బాబు. రే అధికారం ఉన్నప్పుడు పోరాటం ఏంటరా? ఇదేం పోరాటం రా బాబు? రెడ్ బుక్ గురించి వాగుడు విన్నారు కదండి. రెడ్ బుక్ అంట అంత కామెడీ వేస్తాం సీల్, అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత 10వ తర్వాత జగనన్న సీఎం లోపలికి వెళ్ళి పని చేస్తానన్నాడంటే దాని అర్థం ఏంటంటే నేరం చేస్తాననే కదా. ఇవాళ జగన్మోహన్ ఇతను మాజీ మంత్రిడు, ఇడేమి ఆవరగాడు బెట్టింగ్ ఆడుకునే ఆ స్థాయి కాదు. ఆల్రెడీ బెట్టింగ్లు కూడా ఆడాడు. కానీ దాంతోపాటు ఇలాంటి వాడిని ఎమ్మెల్యే చేసి మంత్రి కూడా చేశాడు జగన్ రెడ్డి. ఒక మంత్రి డైరెక్ట్గా థ్రెటన్ చేస్తున్నాడు. కానీ అదే జగన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుంది, ప్రజాస్వామ్యం ఏమైపోతుంది అంటున్నాడు. ఏది ప్రజాస్వామ్యం? ఇది ప్రజాస్వామ్యమా? మళ్ళీ ఒకవేళ తప్పు జారి రాష్ట్రానికి మళ్ళీ గడ్డుకాలం దాపరించి వీళ్ళ అధికారంలోకి వచ్చి ఉంటే ఎంతమందిని చంపేసి ఉందరు? డైరెక్ట్ మంత్రి వచ్చి నేను సీలేస్తాను, నేను అవసరమైతే జైలుకి పోతాను అంటే నేను నేరం చేస్తానని డైరెక్ట్ చెప్తున్నాడు. లోకేష్ గారు ఎక్కడ చెప్పలేదే. ఈ రెడ్ బుక్ కాదు బిడ్డ, సీల్ రాసుకో, వేస్తా జగనన్న మీద పేరు పెట్టి, జగనన్న పేరు పెట్టి వేస్తాం. ఆ పప్పుకు చెప్తున్నా, 4 మాటలు మాట్లాడితే 4 రెడ్ బుక్కులు రాస్తే తడిసిపోయే ప్యాంట్లు వేసుకొని నేను లేవు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేసేదానికి వచ్చి వేలాది మంది ఇక్కడ కాచుకోన్నారు, సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవడ ప్యాంట్లు తడిచిపోయి ఎవడ రాష్ట్రం వదిలేసి ఢిల్లీ వారిపోయి ధర్నాలు చేసుకుంటూ రెడ్ బుక్ బాబోయ్ మేము చచ్చిపోతున్నాం బాబోయ్ అక్కడ రాష్ట్రంలో మమ్మల్ని చంపేస్తున్నారు కాపాడండి అని అక్కడ చోటమోటో లీడర్లని చోటమోటో ఎంపీలు కాళ్ళు పట్టుకుని ఎవడ ప్యాంట్లు తడిపేసుకుంటున్నాడో 2 నిమిషాలు చూచేస్తా నాకు అనిల్. లోకేష్ పాదయాత్ర ఈ మధ్య ఒక ఎర్ర పుస్తకం పట్టుకుంటున్నారు. ఆ ఎర్ర పుస్తకంలో పేర్లు రాస్తాం. జగరిటాలు నవ్వేస్తారా? లోకేష్ అనే మాట వినపడగానే ఒళ్ళంతా ఏదో వైబ్రేషన్స్ వచ్చినట్టు, మహేష్ అంటే వైబ్రేషన్స్ వస్తున్నాడు ఈ సినిమాలో. అలా లోకేష్ అనగానే వైబ్రేషన్స్ వచ్చినట్టు ఆవిడ నవ్వు చూడండి ఒకసారి. ఏమన్నా అంటే మహిళ మాజీ మంత్రి గారు మనం ఏం అనకూడదు, ఎందుకంటే మనకి బేసిక్గానే లేడీస్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అన్ని రాస్తున్నానని చెప్పి అధికారంలోకి రాగానే ఎర్ర పుస్తకంలో రాసిన అందరి సంగతి చూస్తున్నాను. నాకైతే ఆ ఎర్ర పుస్తకం పట్టుకుని తిరుగుతుంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని మా నాన్న సీఎం గా ఉన్నా కూడా నేను ఎర్ర పుస్తకం పట్టుకుని ఆయన తిరుగుతుంటే ఎర్ర పుష్పం అనిపింది. మరి ఇప్పుడు ఎర్రచీర కట్టుకుని ఉంది, ఇక్కడ ఏమనాలి మనం? ఏమనంటే అది రాజేష్ మహిళల్ని అవమానపరుస్తున్నాడు, కించపరుస్తున్నాడు అంటారు. మరి మగవాళ్ళు చేసిన పాపం ఏంటండి? మమ్మల్ని ఎవరన్నా అవమానించా? నేను ఆ మహిళల్ని అడుగుతున్నాను. నేను ఎవరన్నా ఒక్క మాట లేడీస్ మీద ఏమన్నా మాడితే మహిళా లోకం బొగ్గుమంటదే. మరి ఇలాంటి మహిళలు మరి మగవాళ్ళని అంత దారుణం మాడచ్చండి? మహిళలు లేకపోతే ఈ లోకం ముందుకు నడదు, వాస్తవమే. అలాగే మగవాళ్ళు లేకపోయినా కూడా నడదు కదండి. చూడండి, ఎర్ర పుస్తకం పట్టుకుంటేనే ఎర్ర పుష్పంలో కనిపిస్తాయి ఈవిడికి. ఈవిడ మొత్తం ఎర్ర జాకెట్ వేసుకుంది, ఎర్ర చీర కట్టుకుంది. మరి ఆవిడ మాకు ఎలా కనపడాలి? పోనీ ఇలా కనపడదని చెప్తే మళ్ళీ గోలా, మేమేం అనకూడదు. ఎమ్మెల్యే కాలేకపోయాను, నేను మంత్రిగా ఉండి ఎలక్షన్ లో నించున్న ప్రజలు నన్ను నమ్మలేదు, సో నేను అన్నిట్లోనూ ఫెయిల్యూర్ అయిపోయాను, కాబట్టి నేను ఒక పెద్ద ఎర్రి పుష్పాన్ని అని సింబాలిక్ గా ఎర్ర బుక్ పట్టుకున్నట్టు అనిపించింది. ఇప్పుడు తెలిసింది లేకపోతే ఏంటి ఆ రోజు రాసుకొని బంగారం. ఇప్పుడు ఎవరు ఎర్రి పుష్పాలు అయ్యారో, ఎవరు పొద్దుతిరుగుడు పువ్వుల్లో మళ్ళీ ఇళ్లలో దూరేశారో, ఎవరు దుప్పలు కప్పుకుని మంచాల కిందకు దూరేశారో ప్రజలందరికీ ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఎంతసేపు అండి ఒకటి పేట ఇలా తిరగబడ్డానికి? ఆ అహంకారం, ఆ గర్వం, ఆ వెకిలి నవ్వులు, ఇలాంటి నవ్వు వల్లే మహాభారతం జరిగి కురుక్షేత్రం జరిగి 18 లక్షల మంది ఆంఫట్ అయిపోయారు పైకి. ఈ నవ్వుల వల్లే ఎదుటోళ్ళను చూసి వెకిలిగా నవ్వటం, వెకిలి వేషాలు వేయటం కొద్దిమందికి చెల్లిందండి అది. ఇప్పుడు ఈ నవ్వుల వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి అంత అట్టప్లాప్ అయిపోవడానికి 11 సీట్లు పరిమితం అయిపోవడానికి కారణం ఈ నవ్వే. అంటే అప్పుడు దుర్యోధనుని చూసి ద్రౌపది నవ్వింది, ఇక్కడ నారా లోకేష్ గారిని చూసి ఈ రోజే నవ్వింది. అక్కడ దుర్యోధనుడు మొత్తం ఎలా సమాప్తం అయిపోయాడో ఇక్కడ వైసీపీ మొత్తం అలాగే ఫినిష్ అయిపోయిందండి, సమాప్తం.
ఎండ్ కార్డు. ఇక మనం ఎన్ని రెచ్చగొట్టినా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా పేటీఎంలో ఇవన్నీ అన్ని ప్రజలు తెలిసిపోయింది. నారాసుర రక్త చరిత్ర 4.0 అని వేస్తున్నారు. ఒరే టైటిల్ అన్నా మార్చండి రా బాబు. గతంలో మీ బాబాయ్ మీరే చంపేసుకుని నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడు ఎక్కడ జరిగినా తీసుకొచ్చి నారాసుర రక్త చరిత్ర 4.0. ఇప్పుడు టైటిల్ అన్నా మార్చకపోతే జనాలు కనీసం నమ్మటానికన్నా ఆస్కారం, ఒక్క సెకండ్ అన్నా నమ్మటానికి ఉండదు కదరా.